హాయ్ అండి. అందరూ బాగున్నారా? సో, ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుందాము. చెప్పాలంటే ట్రెండింగ్ టాపిక్ అనమాట. అదే ఇల్లీగల్ ఎఫైర్స్ అండ్ ఎక్స్‌ట్రా మ్యారిటేరియల్ ఎఫైర్స్. ఒక మెచ్యూర్ కంటెంట్ అనే చెప్పాలనమాట. బట్ నీడ్ ఆఫ్ ద అవర్ అనాలి. ఎందుకంటే రీసెంట్‌గా ఏది చూసినా ఇదే న్యూస్. ఏది పట్టుకున్నా బ్రేకింగ్‌లో ఇయ్యే కనిపిస్తున్నాయి. సో, కొన్ని అడ్రెస్ చేయాలనిపించింది. ఫస్ట్ వచ్చేసి 3 కేసెస్ నేను మాట్లాడతాను. ఒకటొచ్చేసి బుట్టబొమ్మ ఇన్‌ఫ్లుయెన్సర్ స్టోరీ. ఇంకొకటొచ్చేసి ఒక సీఈఓ అండ్ పబ్లిక్ రిలేషన్‌షిప్ ఆఫీసర్ స్టోరీ. ఇంకోటొచ్చేసి 5 స్నాప్స్ అనమాట. రీసెంట్‌గా ఈ 3 గురించి నేను విన్నాను. సో, సిమిలర్‌గా అనిపించాయి మూడిటికి కంటెంట్. సో, అందుకనే నేను మీతో మాట్లాడుతున్నాననమాట. సో, ఫస్ట్ ప్లేస్ ఇన్ అంటారు కదా! ఫస్ట్ ఇన్ ఫస్ట్ అని చెప్పి. సో, అలాగా ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఒక్కసారి మ్యారేజ్ అయిన తర్వాత ఎక్స్‌ట్రా మ్యారిటేరియల్ అఫైర్స్ పెట్టుకోవడం వల్ల వచ్చేదేముండదు. ఎండ్ ఆఫ్ ద డే యూ విల్ సీ డిస్ట్రక్షన్ అంతా ఒక ఫ్యామిలీ కొలాప్స్ అవుతది. ఎవరో ఒకళ్ళు జైలుకెళ్తారు. ఎవరో ఒకళ్ళు కేసుల మీద పడతాయి. డైవర్స్‌లయిపోతాయి. ఇద్దరి జీవితాలు నాశనం అవుతాయి. పిల్లలు గనక పుడితే ఇంకా సర్వనాశనం అవుతాయి. సో, ఎక్స్‌ట్రా మ్యారిటేరియల్ అఫైర్స్ వల్ల ఇంతకు మించి ఏం జరగదు. అండ్ మెజారిటీ 90% ఆఫ్ ద డైవర్సెస్ జరిగేది కూడా ఎక్స్‌ట్రా మ్యారిటేరియల్ అఫైర్స్ వల్లే. అది మనం ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా సంథింగ్ అట్‌లీస్ట్ అది డౌట్ ఉన్నా కానీ కేసెస్ ఫైల్ చేస్తారు కదా! సో, అలా ఎక్స్‌ట్రా మ్యారిటేరియల్ అఫైర్స్ ఎప్పుడూ కూడా మనకి హ్యాపీనెస్ ఇవ్వవనమాట. టెంపరరీ హ్యాపీనెస్, పర్మనెంట్ పెయిన్ అని చెప్పాలి అవిచ్చేది మనకి. సో, ఫస్ట్ కేస్ వచ్చేసి బుట్టబొమ్మ. తినొక ఇన్‌ఫ్లుయెన్సర్ అనమాట. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 200,000 ఫాలోవర్స్ ఉన్నారు. పోనీ ఏదన్నా వాల్యుబుల్ కంటెంటా అంటే క్రింజ్. డాన్సులు అంతే. డాన్సులు, ప్రమోషన్‌లు. దీంతో ఇన్‌ఫ్లుయెన్సర్ అయిపోయింది. ఇన్‌ఫ్లుయెన్సర్ అంటే అసలు డెఫినేషన్ గూడా మార్చేశారనమాట. ఇన్‌ఫ్లుయెన్సర్ అని ప్రతి ఒక్కళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్ అని పిలిచి. సో, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోస్ చేసే ఈ అమ్మాయి ఏం చేసిందంటే, ఒక ప్రమోషనల్ వీడియోకి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరికీ క్లోజ్‌నెస్ ఏర్పడి ఎఫైర్‌లో అయితే ఉన్నారనమాట. ఆ విషయం తెలిసిన వైఫ్ ఆబ్వియస్‌గా ట్రై చేస్తది. బట్ ఎప్పుడైతే అది కావట్లేదు, వాళ్ళిద్దరు వినట్లేదు అని అర్థమైందో, తనైతే ఆ డిప్రెషన్‌కి వెళ్ళి సూసైడ్ అయితే చేసుకుంది. ఇద్దరు పిల్లలున్నారు. ఈరోజు పిల్లలు సఫర్ అవుతున్నారు. డాక్టర్ ఎళ్ళేమో జైల్లో కూర్చుంటాడు. ఆ అమ్మాయేమో అబ్స్కాండ్‌లో ఉంది. సో, ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళ పేరెంట్స్‌ని తిడుతున్నారు. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్‌ని. ఆబ్వియస్‌గా మీ పేరెంట్స్ ఎలా పెంచారు? మీ పేరెంట్స్ నీకు వాల్యూస్ నేర్పించలేదా అన్నారు. బట్ చెప్పాలి అంటే ఏ ఫ్యామిలీ గానీ, ఏ పేరెంట్స్ కూడా లైక్ పిల్లలు చెడిపోవాలని అయితే పెంచరు. బట్ పిల్లలే చెడిపోతారనమాట. బయట చూసో, లేకపోతే ఫ్రెండ్స్ నుంచి నేర్చుకోనో, లేకపోతే వాళ్ళకి వాళ్ళే ఎలానో చెడిపోతారు. బట్ బ్లేమ్ అయితే పేరెంట్స్ మీదకే ఎళ్తది. ఏ పేరెంట్స్ కూడా లైక్ రాంగ్ వేలోకి పంపరు. ఉంటారేమో అది చాలా రేర్. అండ్ ఈరోజు ఈ బుట్టబొమ్మ ఫ్యామిలీ గురించి చూస్తే వాళ్ళ మదర్ చాలా ఓల్డ్ అంట. అండ్ వాళ్ళ ఫాదర్ లేరు. సో, అయినా గానీ ఆ అమ్మాయి ఈరోజు వాళ్ళ ఫ్యామిలీకి బ్యాడ్ నేమ్ తీసుకోవడంతో పాటు తన కెరియర్ కొలాప్స్. అంత కష్టపడి బిల్డ్ చేసుకుంది. 200,000 తెచ్చుకోవడం అంటే అంత ఈజీ కాదు. చాలా కష్టపడాలి. అంత కష్టపడి కూడా నువ్వు తెచ్చుకుంది ఏందంటే ఒక బ్యాడ్ నేమ్ అనమాట. అంటే 200,000 ఫాలోవర్స్‌కి నువ్వు చెప్తున్నావు నీ క్యారెక్టర్ ఇది అని చెప్పి. ఒక్క చిన్న అది తెలియక చేసింది కూడా కాదు. తెలిసి చేసే తప్పుల వల్లే లైఫ్ కొలాప్స్ అవుతదనమాట. సెకండ్ కేస్ చూడండి. సీఈఓ అండ్ వాళ్ళ పబ్లిక్ రిలేషన్‌షిప్ ఆఫీసర్ ఇద్దరు కూడా పబ్లిక్‌గా కన్సర్ట్‌కి వెళ్లారనమాట. వెళ్ళిన తర్వాత ఏమైంది? ఆ పబ్లిక్ కన్సర్ట్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక మనకు తెలుసు కదా! స్క్రీన్ మీద ప్లే అవుతా ఉంటాయి కపుల్స్ సడెన్‌గా లైవ్‌లో. అలా వాళ్ళ వీడియో రాంగానే వాళ్ళు షాక్ అయ్యారు. అక్కడ ఉన్న సింగర్ కూడా అన్నారు, "ఎయిదర్ మీరు ఎఫ్ఐఆర్‌లో అన్నా ఉండాలి, లేదా మీ ఇద్దరు షై అన్నా అయ్యుండాలి" అని చెప్పి. సో, అలా వాళ్ళ రిలేషన్‌షిప్ పబ్లిక్‌లో తెలిసినప్పుడు వాళ్ళ వైఫ్ ఫీలింగ్ ఏంటి? ఎవరైతే ఈ సీఈఓ ఉన్నారో వాళ్ళ వైఫ్ తన నేమ్ గూడా తీసేసిందనమాట. ఈ వీడియో అయితే వైరల్ అవుతుంది. రీజన్ వచ్చేసి ఏంటంటే, ఒక వైఫ్ తెలుసుకోవడానికి వీళ్ళు ఇల్లీగల్‌గా ఉన్నారు అనడానికి ఇంతకంటే వరస్ట్ సిట్యుయేషన్ ఏంటి? ఎంత హ్యూమిలియేషన్. ఈరోజు ఆ సీఈఓ రిజైన్ చేశాడు. ఆ పబ్లిక్ రిలేషన్‌షిప్ ఆఫీసర్ గూడా రిజైన్ చేయాల్సిన సిట్యుయేషన్. సో, ఇద్దరికీ తలెత్తుకోలేరు. ఇద్దరికీ చాలా పెద్ద పిల్లలున్నారు. సో, వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే సాధించింది ఏంటంటే, ఇంత పెద్ద పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లో హ్యూమిలియేషన్ అనమాట. వాళ్ళ ఓన్ కంట్రీలో, ఎంటైర్ వరల్డ్‌లో ఇప్పుడు వాళ్ళు ఫేమస్ అయిపోయారనమాట బ్యాడ్ వేలో. అండ్ అంతేకాదు 5 స్నాప్ స్టోరీ తీసుకోండి. 5 స్నాప్ స్టోరీలో ఏంటంటే, ఒక అమ్మాయి తన పిక్చర్స్ అంటే 18+ అనుకోండి, లేకపోతే మెచ్యూర్డ్ కంటెంట్ అయిన పిక్చర్స్‌ని వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌కయితే షేర్ చేసిందనమాట. సో, తను ఏడుస్తున్నాడు. సో, అమ్మాయిలు ఇలా ఉన్నారు అని చెప్పి ఇదొక స్టోరీ. సో, ఇలాగా అన్నీ కూడా పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లోనే రివీల్ అవుతున్నాయి. బట్ ఏంటి అంటే మనం తెలుసుకోవాల్సింది ఎండ్ ఆఫ్ ద డే ఏ స్టోరీ మీరు చూసుకున్నా దాంట్లో పెయినే ఉంటది, హ్యూమిలియేషనే ఉంటది, ఎంబారస్మెంటే ఉంటది. దానివల్ల వచ్చే ఉపయోగం లేదనమాట.
అండ్ మాక్సిమం నెంబర్ ఆఫ్ డైవర్సెస్ కూడా దీనికే అవుతాయి. మీరు గనుక ఒకసారి సర్వే చేసుకున్నా. సో, ఒక ట్రస్ట్, లాయల్టీతో మనం ఒక పర్సన్‌తో ఉంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటది. ఒక ఫ్యామిలీ, కిడ్స్ ఇలాగా. అంతేగాని ఎప్పుడైనా లైక్ మ్యారేజ్ చేసుకుంటే ఏంటి అంటే, మనం లైఫ్ లాంగ్ ప్రతిరోజు గూడా కష్టపడాలి. మన హస్బెండ్ ఆర్ వైఫ్‌తో లాయల్‌గా ఉండడానికి, మంచిగా రిలేషన్‌షిప్స్ మెయింటైన్ చేయడానికి. ఇన్ కేస్ ఏది డైవర్షన్ వచ్చినా గానీ, ఆ రిలేషన్‌షిప్ కొలాప్స్ అవుతదనమాట. అండ్ అలా అని బయట ఏదో ఉంటది అని మనం ఎక్స్‌పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏది ఉండదు. ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా గానీ టెంపరరీయే. సో, మీరు మ్యారేజ్ చేసుకున్న, రిలేషన్‌షిప్స్‌లో ఉన్న జెన్యూన్‌గా ఉండండి, లాయల్‌గా ఉండండి. కాదు అనుకుంటే మీ పర్సనల్ డిఫరెన్సెస్‌తో విడిపోవడం వేరు. ఇలాంటి థింగ్స్ వల్ల విడిపోవడం వేరు. అట్‌లీస్ట్ కొంతమందన్నా మారుతారు. కొంతమందన్నా తెలుసుకుంటారని. అందరూ మారుతారు, అందరికీ సేమ్ ఒపీనియన్ ఉండిద్దనుకో నేను ఫీల్ అవ్వట్లేదు. బట్ నేను విన్న ప్రతిసారి నాకు అనిపిస్తుందనమాట. ఎందుకు అట్లాంటి సిట్యుయేషన్స్ తెచ్చుకుంటున్నారు అని చెప్పి. ఎవరన్నా ఒక సీఈఓ స్టేజ్‌కి రావాలంటే అంత ఈజీ కాదు కదా! ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ అవ్వాలంటే అంత ఈజీ కాదు. అండ్ ఆబ్వియస్‌లీ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటే డెఫినేషన్ మారిపోయిందిలెండి. వీడియోస్ చేసేవాళ్ళు, డాన్స్‌లు చేసేవాళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్స్ అనడం నాకెందుకో నచ్చట్లేదు. ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటే ఒక పాజిటివ్ థింగ్‌ని మనకి ఇన్‌ఫ్లుయెన్స్ చేయాలనమాట. అది ఎవరు చేస్తే వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటే బావుంటది. అంతేగాని ఫాలోవర్స్ బేస్ మీద ఇన్‌ఫ్లుయెన్సర్స్ అనడం నాకెందుకో నచ్చలేదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా మీరు కష్టపడి గెయిన్ చేసుకుంది ఇలా కొలాప్స్ అవ్వాలి అంటే ఇలాంటి ఇల్లీగల్ రిలేషన్‌షిప్స్ అనేవి చాలా అంటే చాలా పెద్ద రీజన్ అవుతుంది. సో, అట్‌లీస్ట్ బీ అవేర్. అండ్ ఎవరన్నా మనకు తెలిసిన ఫెటర్నిటీలో ఆర్ సర్కిల్‌లో ఇలా ఉన్నా గానీ వాళ్ళని కొంచెం వార్న్ చేయండి, తెలుసుకుంటారు. అండ్ ఏదైనా డ్యామేజ్ ఆర్ డిస్ట్రక్షన్ జరగకముందే చేయాలి కానీ ఒక పర్సన్ ఇంకా లేరు, లేకపోతే వాళ్ళ లైఫ్ లేదు అన్న తర్వాత మనం మాట్లాడడానికి ఏది ఉండదు. ఎండ్ ఆఫ్ ద డే మనం అల్టిమేట్‌గా ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ రావాలి. అది ఎర్లీగా రావాలనుకున్నప్పుడు మనం ముందే జాగ్రత్త పడాలి. ఆర్ ఇలాంటివి ఏదైనా జరుగుతున్నాయని తెలిస్తే మీరు ఎవరైనా చేస్తున్నా అవాయిడ్ చేయండి. ఆర్ ఎల్స్ అసలు అలాంటి రిలేషన్‌షిప్స్‌లోకి ఎవరైనా ఎంటర్ అవుతున్నా కొంచెం వద్దు అని వార్న్ చేయడం అలా చేయండి. ఇన్ కేస్ మనం ఎవరమన్నా జాగ్రత్తగానే ఉండాలనమాట. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా సరే మనం ఒక సొసైటీలో బతుకుతున్నాము. మనం అవసరం ఉన్నా, అవసరం లేకపోయినా ఆ రెస్పెక్ట్, ఆ ఇంపార్టెన్స్ అనేది సొసైటీ డెఫినెట్‌గా మనకివ్వాలి. అది ఓన్లీ మనం ఎర్న్ చేసుకోవాల్సింది. అది కూడా మనం చాలా కష్టపడి కాపాడుకోవాల్సింది. ఒక చిన్న తప్పు జరిగినా కానీ పీపుల్ విల్ టాంట్ యూ ఫర్ ఎవర్ అనమాట. అలాగే ఉంటది మన సొసైటీ. సో, మనం ఆబ్వియస్‌గా ఇదే సొసైటీలో బతకాలి కాబట్టి జాగ్రత్తగానే బతకాలనేది నా ఒపీనియన్ అనమాట. సో, మీరేమనుకుంటున్నారు? కింద అయితే కామెంట్ చేయండి. అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో. కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.